విశాఖపట్నం బీచ్ అనేది ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకే కాదు, దేశంలో చాలా మంది పర్యాటకులు వస్తారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది పిల్లలు ఈ విశాఖపట్నంలో స్కూల్స్లో, కాలేజెస్లో, ఆంధ్ర యూనివర్సిటీలో చదివించడానికి ఇక్కడ పంపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి సేదతీరే ప్రాంతం ఈ విశాఖపట్నం బీచ్. విశాలమైన బీచ్ ఈ విశాఖపట్నంలో ఉంది. ఇక్కడికి కుటుంబాలతో వచ్చి మహిళలు కుటుంబ సభ్యులతో సేదతీరుతూ ఉంటారు, అలలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉండే పరిస్థితి. ఆ వాతావరణాన్ని దెబ్బతీస్తూ వీళ్ళు ఈ రోజు బీచ్ షాప్స్ పేరుతో ఇలా జీవోని విడుదల చేసి మద్యం షాప్స్ ఏర్పాటు చేయడానికి పూనుకోవడం నిజంగా చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం తీసుకుంటే ఈరోజు మద్యం విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి, మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. ఎక్కడ చూసినా మద్యము, డ్రగ్స్, అలాగే గంజాయి ప్రజలకి, ముఖ్యంగా యువతకి దొరుకుతూ వాళ్ళు ఈరోజు తప్పుదోవ పట్టడానికి ఆస్కారం కల్పిస్తూ ఉండే పరిస్థితి. ఈ విధంగా మద్యం ఎక్కువ దొరకడం వల్ల మన రాష్ట్రం తీసుకుంటే మహిళల రక్షణ ఎంత ఘోరంగా ఉంది. ఈరోజు 4-5 మహిళలు హత్యకు కానీ అత్యాచారానికి కానీ గురవుతూ ఉన్నారు. ఈరోజు 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. 1,00,000 పైగా బెల్ షాపులు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పెర్మిట్ రూమ్స్కి వీళ్ళు 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చేసారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో బార్లు 24 గంటలు తెరిచి ఉంటూ ఉన్నాయి. ఈ మద్యం తాగి ఈ రోజు ప్రజలు ఇంటికి వెళ్లి భార్యల్ని వేధించడం అయితేనేమి, అలాగే తాలిబొట్లు తెగిపోయే పరిస్థితి, వాళ్ళ ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల మేము చెప్తూ ఉన్నాం, అలాంటి మద్యము బీచ్ షాప్స్ పేరుతో కనుక ఎక్కడే ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఈ వాతావరణం దెబ్బతింటుంది. ఇక్కడ బీచ్ చూడడానికి వచ్చిన వాళ్ళకి మందు బాటిల్స్ బీచ్ రోడ్ ఇసుకలో దొరుకుతూ ఉండే పరిస్థితి రానున్న రోజుల్లో మనం చూస్తాం. అలాగే ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఈ విశాఖపట్నాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. ఇక్కడే వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని జగనన్న నిర్మించడం మనందరము చూసాము. ఈ రోజు ఆ వెంకన్న సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మద్యం వ్యాపారాన్ని బీచ్ రోడ్లో ప్రారంభించారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారనే విషయం అర్థమవుతుంది. బీచ్లో ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇక్కడ మద్యం షాప్స్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా హిందూ వ్యతిరేకి, అతను హిందూ ద్రోహి అనే విషయం మరొకసారి ఇక్కడ స్పష్టమైంది. జగనన్న ఈ విశాఖపట్నాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దితే చంద్రబాబు నాయుడు గారు ఒక విషనగరంగా తీర్చిదిద్దుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జగనన్న ఎన్నో విశ్వవిద్యాలయాలు కట్టించిన పరిస్థితి, నిర్మాణం చేసిన పరిస్థితి మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు మద్యం షాప్ని ఈరోజు ఏర్పాటు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు గుడుల్లో, బడుల్లో, స్కూల్స్లో ఎక్కడ కూడా మద్యం లేకుండా చూశారు జగనన్న. ఈరోజు ప్రతి దగ్గర కూడా మద్యం అందుబాటులో ఉండేట్టుగా చూస్తూ ఉండే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు పాలనలో మనం